వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. శనగపప్పు బీరకాయ కూర ఉండాలి. చూడు నేను కోసేది కనిపిస్తుందండి. కూర్చుని బీరకాయ కోస్తున్నానండి. శనగపప్పు కూరలో కనిపిస్తున్నానా? ఈరోజు శనగపప్పు బీరకాయ కర్రీ. బాగుంటుంది అన్నమాట. కొంచెం అల్లం పైకి పెట్టుకుని కనపడట్లా. ఇప్పుడు కనిపిస్తుంది. ఇది అల్లము పచ్చిమిరపకాయ వేసి మసాలా వేసి శనగపప్పు బీరకాయ కూర వండుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టం అన్నమాట తాతయ్యకి కూర. లేత బీరకాయలు అయితేనే అంత బాగుండేది. టేస్ట్ కూడా పెచ్చు బాగా వస్తుంది. పెచ్చంతా తీసేసి శనగపప్పులో బీరకాయ వేసి కొంచెం అల్లము కొబ్బరి పచ్చిమిరకాయ చిన్నులపాయ వేస్తే సూపర్ కూర. మన మాంసం కూరలా ఉంటుంది. అమ్మమ్మ ఏం కూరలు వండిందా 2 రోజులు? అమ్మమ్మ 2 రోజులు ఏం కూరలు వండిందా? ఒక రోజేమో క్యారెట్ అండి, ఒక రోజు పప్పుచారు, ఇంకొక రోజేమో టమాటా కూర. 3 రోజులా? అంటే వెళ్ళినాడు కాదు, వెళ్ళినాడేమో క్యారెట్, తర్వాత రోజేమో పప్పుచారు, తర్వాత పొద్దున్న మేము సాయంత్రం రాలే నాన్న, పొద్దున్న టమాటా కూర. అదే ఇలా పెంచి తీసి వండుకోవాలి నీట్గా. శనగపప్పులో బీరకాయ కొంచెం నానబెట్టాను. శనగపప్పు నానబెట్టుకొని రెండు ఉల్లిపాయలు, బీరకాయలు, పచ్చిమిరకాయలు కోసుకొని లేటే కనపడట్లా మామ, లేటే కనపడట్లా. కనపడలేదా? ఇప్పుడు కనపడుతుంది. కనపడుతుంది. బీరకాయ కూరలో ఉల్లిపాయలు అనమాట. ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఉల్లిపాయలు అయితే బాగోదు అనమాట. జలుబు చేసిందా? ఇక్కడి నుంచి చలికాలం వచ్చేది. జలుబులు దగ్గులు అన్నీ వస్తాయి. జ్వరాలు ఇంకోటి ఏదన్నా చేయాలి. చేసి 2 కర్రీస్ ఇవాళ. 2 కర్రీస్. ఎందుకు? రోజైనా 2 అనుకుంటాను. ఎక్కువ 2 పూటలు తినాలనుకున్నప్పుడు 2 కూరలు. ఒక పొద్దున్న అనుకుంటే ఒక పూటకి ఒక కూర. కనపడుతుంది చూడు కోసేది. బీరకాయ ఇలా కొయ్యాలన్నమాట. సన్నగా ముక్కలు కోసుకొని పచ్చిమిరకాయ, ఉల్లిపాయ అన్నీ కోసుకొని శనగపప్పు కూడా కుక్కర్లో వేసి అన్నీ కలిపి ఉడకబెట్టుకోవాలి. చేదు చూసుకోవాలి. చేదు ఉందో తీపి ఉందో బీరకాయ. ఒక ముక్క తీసుకోవాలి. నేనే. బీరకాయ చేదు వస్తుంది ఒక్కోసారి. చూసుకోవాలన్నమాట. ముక్క తీసి చూసుకోవాలి. చూసుకో మళ్ళీ అదే తీసి వస్తా. 4 దాటితే చెప్పు నిమిషాలు. 4 నిమిషాలు. 4 నిమిషాలు వచ్చింది. ఇప్పుడు తగ్గిస్తాం. మళ్ళీ అన్ని కోసుకున్నాక మళ్ళీ పెడతాం. అది 4 నిమిషాలు వచ్చింది. శనగపప్పులో
అయితే వేస్తున్నానండి. ఇగో శనగపప్పు నాని పచ్చెనగపప్పు నానబెట్టి కుక్కర్లో పెట్టాను. ఇక ఈ ముక్కలు బీరకాయ, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ ఈ దీంట్లో వేసి ఉడకబెట్టుకున్నాం. బాగుంటుంది అన్నమాట ఇలా వండుకుంటే. కొంచెం పసుపు వేసుకున్నామండి. మూత పెట్టుకున్నాం. కుక్కర్ పెట్టి మూత పెట్టుకున్నాం. శనగపప్పు, బీరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ మెత్తగా ఉడకాలి. అదే అండి ఉడకాలి. ఉడికినాక కట్టేసుకుందాం ఇంకొక నిమిషం. బీరకాయ కూర ఉడికుంటుందండి ముక్కలు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం గరిటెతో తిప్పుకొని శనగపప్పు, బీరకాయ ఉడికిందనమాట. దీంట్లో కొంచెం మసాలా వేసుకోవాలండి మనం. కొంచెం బీరకాయ శనగపప్పు కూరకి మసాలా వేసుకోవాలండి. మిక్సీకి వేసి మసాలా వేసుకున్నాం. బీరకాయ శనగపప్పులోకి అల్లము, చిన్నుల్లిపాయ, కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు మసాలా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. గండి వేసాను మసాలా. దీంట్లో బీరకాయ శనగపప్పు కూర మసాలా వేస్తే బాగుంటుంది అన్నమాట. ఇట్లా రెండు కలిపి ఉడకబెట్టుకొని బీరకాయ శనగపప్పు ఇలా కొంచెం మసాలా వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా అల్లము, చిన్నుల్లిపాయ,
కొబ్బరి, ఎండు కొబ్బరి చాలు, బాగుంటుంది అన్నమాట. ఇంక దీన్ని తిరగమాత వేసుకుందామండి. ఇప్పుడు శనగపప్పు బీరకాయ కూరకి తిరగమాత వేసుకుందామండి. కొద్దిగా నూనె వేసుకొని జీలకర్ర వేసుకుందాం, ఆవాలు వేసుకుందాం, చిన్నులపాయలు వేసుకుందాం, కొంచెం కరివేపాకు వేసుకుందాం, తిరగమాత కాలినాక కూరలో వేసుకున్నాండి. ఇగో బీరకాయ శనగపప్పు కూర రెడీ అయిపోయింది. తిరగమాత దీంట్లో వేసుకోవాలన్నమాట. మసాలా వేసుకున్నాం అన్నీ, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇదండి శనగపప్పు బీరకాయ కూర, సూపర్ ఉంటుందండి. ఒకసారి తిని చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్.